ముంబై నటి కాదంబరి జత్వానా కేసులో నోరు విప్పిన మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు జత్వానీ కేసులో అంతా కూడా తాడేపల్లి పెద్దలు ఆదేశాలు ఇచ్చారు. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు ప్లాన్ వేశారు. అప్పటి విజయవాడ సిపి కాంతిరాణా తాత డీసీపీ విశాల్ గున్ని ఆ ప్లాన్ని అమలు చేశారు. అంటే ఒక ముఖ్యమంత్రి కార్యాలయం స్థాయి నుంచి ముగ్గురు ఐపీఎస్ల వరకు ఒక అక్రమ కేసులో ఒక మహిళని ఒక నటిని ఇరికించి ఒక పారిశ్రామికవేత్తకి లబ్ధి చేకూర్చాలని ఎంతగా దిగజారిపోయారో నిజంగా ఆశ్చర్యకరం. దుర్మార్గం కూడా. అంటే అధికారాన్ని ప్రజలిచ్చింది మహిళల్ని వేధించటానిక, ముఖ్యమంత్రి పదవిలో కూర్చోబెట్టింది, ప్రధాన సలహాదారు పదవులు తీసుకుంది ఒక మహిళను వేధించటానిక. ఎంత మాత్రం వ్యాపారవేత్తతో ఫ్రెండ్షిప్ ఉంటే, ఎంత మాత్రం వ్యాపార లావాదేవీలు ఉంటే ఇంతగా ఒక ముఖ్యమంత్రి కార్యాలయం దిగజారిపోవాలా? ఇంతగా ఒక ఐపీఎస్ అధికారులు దిగజారిపోవాలా? ఐపీఎస్ అంటే ఏంటి? పార్టీలకు అతీతంగా, పార్టీ జెండాలకు అతీతంగా, కుల మత ప్రాంతాలకు అతీతంగా చట్టాన్ని కాపాడాలి, ప్రజలకు రక్షణగా నిలవాలి. అలా రక్షణగా నిలవాల్సిన వాళ్ళే పార్టీల కోసం, పార్టీల అధినేతల కోసం భక్షకులుగా మారిన పరిస్థితి నిజంగా ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు చూస్తుందని ఎవరు భావించలే. ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి విపరీత పరిణామం అంటే ఒక అక్రమ కేసులో ఒక నటిని ఇరికించి పక్క రాష్ట్రం నుంచి మేఘాల మీద ముంబై నుంచి ఫ్లైట్లో తీసుకొచ్చి 40 రోజుల పాటు ఆ ఫ్యామిలీని నిర్బంధించి చిత్రహింసలు పెట్టి ఈ విధంగా పంపించడం అనేది నిజంగా ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు చూడాల. ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికే దక్కుతుంది, ఈ ఐపీఎస్లకే దక్కుతుంది. నిజంగానే తాడేపల్లి నుంచి ఆదేశాలు వచ్చినాయట. వెంటనే పిఎస్ఆర్ ఆంజనేయులు వెళ్ళారు. తాడేపల్లిలోని పెద్దలు ఫోన్ చేయగానే వెళ్ళాక మొత్తం చెప్పారు. ఇలా ఒక ముంబై నటి ఉంది, ఒక వ్యాపారవేత్త మీద కేసు పెట్టింది ముంబైలో. ఆ కేసు ఆవిడ వాపస్ తీసుకోవాలి, దీనికి మనం ఏం చేయాలి అని ఆ పెద్ద చెప్పగానే ఇలాంటి విషయాల్లో ఆరితేరిన ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు ఇలాంటి విషయాల్లో ఆరితేరిపోయాడు. ఆయన మామూలుగా కూడా కాదు. ఆయనపైనే చాలా లైంగిక ఆరోపణలు ఉన్నాయి, ఆయనపైనే చాలామంది మహిళలు ఆరోపణలు చేశారు. మొన్న సిపిఎం సీనియర్ మహిళా నాయకులు రమాదేవి గారు చెప్పారు, కంటికి నచ్చిన ఆడపిల్లని వదిలేవాడు కాదు సీతారామాంజనేయులు, వేధించేవాడు, రమ్మనేవాడు. ఇలాంటి చాలా ఆరోపణలు అతని మీద ఉన్నాయి. అతను ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించకూడదు అని. నిజంగానే సీతారామాంజనేయుల పైన ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒకప్పుడు వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా సీతారామాంజనేయులకి వల్లభనేని వంశీకి పెద్ద వారే నడిచింది. ఒక మహిళా డాక్టర్ అంశంలో కూడా అంటే మహిళల దగ్గర ఎదురు కొట్టుకున్నారు, నువ్వంటే నువ్వు అని. ఒక ఐపీఎస్, ఒక లీడర్. సో అలాంటి ట్రాక్ రికార్డు ఉంది సీతారామాంజనేయులకి. సో అలాంటి సీతారామాంజనేయులు అయితేనే ఇలాంటి వ్యవహారాలు బాగా ఆరితేరాడు కాబట్టి మొత్తంగా నటిని తీసుకొచ్చి వేధించి కేసు వాపస్ తీసుకుంటాడని ఆ పెద్దలు సీతారామాంజనేయులకు అప్పచెప్పగానే అదే తాడేపల్లి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో కూర్చొని ఫోన్ చేశాడు సీతారామాంజనేయులు కాంతిరాణా తాతాకి, విశాల్ గున్నికి. వాళ్ళు మేఘాల మీద వచ్చేసారు. ఇదిగో మన బాస్ ఆదేశించాడు, ఇదిగో మనం చేయాలి, ఆల్రెడీ ప్లాన్ గీసేసా, ఈ ప్లాన్ మీరు అమలు చేయాలి అనగానే కంప్లైంట్ రాకముందే విమాన టికెట్లు బుక్ చేసుకొని కంప్లైంట్లు వచ్చిన గంటల వ్యవధిలోనే ముంబై ఫ్లైట్ ఎక్కి విశాల్ గున్ని ఆధ్వర్యంలో పోలీస్ అధికారుల బృందం ముంబై వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చింది. విశాల్ గున్ని ఇప్పుడు విచారణలో ఏం చెప్తా ఉన్నారు అంటే ఆదేశాలు రాగానే ఏదైతే అది అదైపోయిందని విమానం ఎక్కేసి తీసుకొచ్చేసా, అంతకుమించి నాకేం తెలియదని చెప్తా ఉన్నారట. చూశాక వకీల్ సాబ్లో ఒక సీన్ ఉంటుంది. వకీల్ సాబ్లో ఒక దొంగ కేసు పెడతారు ఆడపిల్లల మీద. పవన్ కళ్యాణ్ సిఐని అడుగుతారనమాట, అమ్మా కంప్లైంట్ రాగానే ఎంత త్వరగా అంటే 15 మినిట్లో ఎలా వచ్చారమ్మా అల్వాల్ నుంచి మొయినాబాద్ పోలీస్ స్టేషన్కి అంటే కంప్లైంట్ రాగానే ఏదైతే అయిందని జెట్ స్పీడ్తో వచ్చేసాను సార్ అని చెప్పింది ఆవిడ. మామూలు నవ్వులు రావు. అలాగే విమాన స్పీడ్లో వీళ్ళు వెళ్ళిపోయి తీసుకొచ్చారనమాట విశాల్ గున్ని వీళ్ళందరూ కూడా. సో సీతారామాంజనేయుల పాత్ర, విశాల్ గున్ని పాత్ర, కాంతిరాణా పాత్ర, అందరి పాత్ర కూడా ముందుకు వచ్చేసింది. ఒక 16 పేజీల నివేదికను డీజీపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మొన్ననే సమర్పించారు. ఈ ముగ్గురు ఐపీఎస్ అధికారులు కూడా సస్పెండ్ చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అయితే ఇప్పుడు తేలాల్సింది ఏంటంటే, నోరు విప్పాల్సింది ఎవరంటే తాడేపల్లిలోని ఆ పెద్దలు, ఆ ఇద్దరు పెద్దలు. ముఖ్యంగా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అప్పటి ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పైన కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో ఈ ఐపీఎస్ల విచారణ అనంతరం, సస్పెండ్ అయిన ఈ ఐపీఎస్ల విచారణ అనంతరం విచారణలో వీళ్ళు ఏం చెప్తారో దాని ప్రకారం తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకి ఈ కేసు చుట్టుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇదేం చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం.
ఎందుకంటే నేను పెట్టిన ఆ హెడ్డింగు నోరు విప్పిన జగన్మోహన్ రెడ్డి గారు జత్వానీ కేసులు అని నిజంగా చాలామంది కోరుకుంటా ఉన్నారు. ఇంత జరుగుతూ ఉంది, ఇన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి, ఐపీఎస్ను కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కానీ ఒక్క వైసీపీ నాయకుడు మాట్లాడే ఈ వ్యవహారం గురించి, ఒక్క వైసీపీ నాయకుడు ఆదేశాలు ఇచ్చిన అప్పటి సజ్జల రామకృష్ణారెడ్డి ఏమైపోయాడో తెలియదు, అజ్ఞాతంలో ఉన్నాడు. అప్పట్లో ప్రతి విషయానికి మీడియా ముందుకు వచ్చేసేవాడు, ప్రతి విషయానికి. ఆయన శాఖ కాకపోయినా హోంశాఖ అయినా ఆయనే వస్తాడు, ఆరోగ్య శాఖ అయినా ఆయనే వస్తాడు, విద్యుత్ శాఖ అయినా ఆయనే వస్తాడు, అటవీ శాఖ అయినా ఆయనే వస్తాడు, ఏదైనా ఆయనే మీడియా ముందుకు వస్తాడు. ఆ మంత్రులు రారు, ప్రతి విషయంలో ఆయనే మాట్లాడేవాడు. మరి అలాంటిది ఇప్పుడు ఎందుకు రావట్లా సజ్జల రామకృష్ణారెడ్డి గారు? మరి మీ పైన, అప్పటి మీ ముఖ్యమంత్రి గారి పైన ముంబై నటి కేసులో ఇన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి, భయంకరమైన ఆరోపణలు, సంచలన ఆరోపణలు, సిగ్గుతో తలదించుకోవాల్సిన వ్యవహారం ఇది. దేశంలోని ఐపీఎస్లు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాంటి సంచలనమైన అంశంలో మా తప్పు లేదు, మాకు సంబంధం లేదు, మాకు తెలియదు అని ఒక మాట చెప్పొచ్చుగా మీడియా ముందుకు వచ్చి. చెప్పట్లా ఆయన. మరి జగన్మోహన్ రెడ్డి గారు వరదలకని ఆయన బురద రాజకీయం చేస్తూ ఉన్నాడు. బెజవాడ వస్తూ ఉన్నారు, మన పిఠాపురం వెళ్ళారు. పిఠాపురం అయితే పట్టించుకోలేదు ఎవరు కూడా. ఏదో 100 మంది డ్రామా ఆర్టిస్టులు పిలిచి జై జగన్ నినాదాలు చెప్పించుకుని వెళ్ళిపోయారు ఆయన. అక్కడ కూడా కామెడీ చేశారు కదా, అందరూ చూసే ఉంటారు. నీకు 15,000 నీకు 15,000 అని ఒక డ్రామా జబర్దస్త్ కామెడీ స్కిట్ ఒకటి చేసి వెళ్ళిపోయారు. అక్కడ బెజవాడ వెళ్ళారు, వరదలు వచ్చిన టైంలో వెళ్ళారు, ఒక 2 రోజుల పాటు తూతూ మాత్రంగా తిరిగారు. ఇప్పుడు వెళ్తే నిజంగా తరిమి కొడతారు. ఇప్పుడు వెళ్ళే విమర్శలు చేస్తే మీకు ప్రభుత్వం ఏం చేయలేదు కదా, మీకేం ఇవ్వలేదు కదా, మిమ్మల్ని పట్టించుకోలేదు కదా అని విమర్శలు చేస్తే బెజవాడలో తరిమి కొడతారు. అందుకే ఎవరు బోట్ల ఫీల్డ్లో ఒక్క వైసీపీ నాయకుడు కూడా కనిపించట్లేదు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వరదలపైన అంతగా కష్టపడింది కాబట్టి, ప్రజల ప్రాణాలు కాపాడింది కాబట్టి. సో ఆ అంశాన్ని పక్కన పెడితే ఇన్ని అంశాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు కదా, ఈ విషయంలో ఎందుకు నోరు విప్పరు? అరే మీడియా వాళ్ళు కూడా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఒక క్వశ్చన్ ఎందుకు అడగరు? అక్కడ చాలామంది ఉన్నారు కదా, ఇన్ని గొట్టాలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు జత్వానీ కేసులో మీ ఐపీఎస్లు, అప్పటి ఐపీఎస్ల పైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మీ తాడేపల్లి ప్యాలెస్లోనే కదా ఈ స్కెచ్ అంతా వేసింది. మీరేం చెప్తారు దీని గురించి? ఒక్క మాట అడగరేంటి? నేనైతే అడుగుతా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నోరు విప్పుతారు? మీరు ఎప్పుడు జత్వానీ కేసులో నోరు విప్పి నిజం చెప్తారు? మీకు సంబంధం ఉందా లేదా, తాడేపల్లి ప్యాలెస్ సంబంధం ఉందా లేదా, ఆ పారిశ్రామికవేత్త కోసం మీరు ఇంత దారుణానికి ఒడిగట్టారా లేదా నేను అడుగుతూ ఉన్నా. అడగగానే ఆయన సమాధానం చెప్పలేము, అని ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి. కానీ మీడియా పరంగా ఒక క్వశ్చన్ అయితే రైజ్ చేయాల్సిన అవసరం ఉంది కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఖచ్చితంగా ఈ వ్యవహారంలో నోరు విప్పాల్సిన అవసరం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సమాధానం చెప్పాలి. వాళ్ళకి చెప్పకపోయినా సరే కనీసం మీ వైసీపీ కార్యకర్తలకైనా పాపం. అంటే దీనిపైన వాళ్ళు డిఫెండ్ చేయలేకపోతూ ఉన్నారు. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, వామపక్షాలు సోషల్ మీడియాలోను టీవీ డిబేట్లను క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తూ ఉన్నారు ఈ వ్యవహారంలో. కనీసం మీరు వైసీపీ వాళ్ళకైనా సమాధానం చెప్పండి. వాళ్ళన్న ఫైట్ చేయాలి కదా. లేదు మా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు, పాపం ఆయన ఏం చేయలేదు, ఆయన అమాయకుడు, ఆయనకి తెలియకుండానే, సజ్జలకు తెలియకుండానే ఈ ఐపీఎస్ ఇది డ్రామా అంతా నడిపించారని పాపం వాళ్ళన్న ఫైట్ చేయాలి కదా. సో ఏదో ఒక క్లారిటీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలని అయితే వైసీపీ కోరుకుంటూ ఉంది. ఇదే క్రమంలో ఈ ఐపీఎస్ను సస్పెండ్ చేయడం కాదు, సస్పెండ్ చేయడం ఏకంగా డిస్మిస్ చేయాలి అన్న డిమాండ్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. భవిష్యత్తులో ఐపీఎస్లో మరొకసారి ఇలాంటి దారుణాలకు పాల్పడకుండా, ఏ పార్టీ అంటే ఆ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు చెప్పినప్పుడల్లా తోలు బొమ్మల్లాగా ఆడకుండా ఉండాలి అంటే డిస్మిస్ చేయాలనే డిమాండ్లు అయితే వినిపిస్తూ ఉన్నాయి. చూద్దాం మరి జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పుతారా, సజ్జల గారు నోరు విప్పుతారా లేదా అన్నది. ఈ వీడియో పైన మొత్తం తాడేపల్లి ఇంట్లోనే జరిగింది స్కెచ్ అంతా అని వస్తున్న వార్తలపైన మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి.